బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భారత్పై మరోసారి తన అక్కసు వెళ్లగక్కాడు ట్రంప్. పుతిన్, జిన్పింగ్లతో మోదీ సమావేశం కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు ట్రంప్. ఇండియానే మాపై భారీగా టారిఫ్స్ విధిస్తోందంటున్నాడు. ఇండియాతో మేము బాగానే ఉంటామంటున్నాడు ట్రంప్. కానీ భారత్తో ఆర్థిక సంబంధాలు ఏకపక్షంగా ఉన్నాయంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. తాను అధికారం చేపట్టాక మార్పు మొదలైందంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఇండియా టారిఫ్స్ ప్రపంచంలోనే అత్యధికమంటున్నాడు ట్రంప్. ఇక భారత్పై తాము వేసిన టారిఫ్స్ కరెక్ట్ అంటూ కూడా సమర్థించుకుంటున్నాడు. భారత విధానాలతో అమెరికన్ తయారీదారులు నష్టానికి గురవుతున్నారంటున్నాడు. భారత ఉత్పత్తులు యుఎస్లో భారీగా దిగుమతి అవుతున్నాయంటూ కూడా చెప్పుకొచ్చాడు. కానీ ఇండియా మా వస్తువులపై 100% సుంకాలు విధిస్తోంది. భారత్ విధానాల వల్ల అమెరికన్ కంపెనీలు ఇండియాకు వెళ్లి పెట్టుబడులు పెడుతున్నాయంటూ కూడా ట్రంప్ చెప్పుకొచ్చిన సందర్భం. మరి ఇలాంటి ట్రంప్కి ఏమనాలి? ఎందుకంటే ఎవరైనా ఎందుకు దిగుమతి చేసుకుంటారు? ఇప్పుడు మన దగ్గర కొన్ని ఉన్నాయి, మనం దిగుమతులు చేసుకుంటున్నాం. ఇటు రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నాం. మన దగ్గర ఉంటే మనం చమురు దిగుమతి చేసుకుంటామా? చేసుకోం కదా. అలాగే అమెరికా నుంచి కూడా చమురు దిగుమతి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి కదా. ఇక్కడ ఇంకో మాట ఏమంటాడు ట్రంప్? ట్రేడ్ డెఫిసిట్ ఎక్కువగా ఉందని చెప్పి. ట్రేడ్ డెఫిసిట్ ఎక్కువగా ఉందంటే దానికి ఎవరు బాధ్యులు? దాన్ని ఎలా చూస్తున్నాడు? డాలర్ల రూపంలో చూస్తున్నాడు. సరే, ట్రంప్కు మాట చెప్దాం. ఇదే ట్రేడ్కు సంబంధించి, వాణిజ్యానికి సంబంధించి గతంలో వస్తు మార్పిడి చేసుకుందాం. ఏమంటావు? వస్తు మార్పిడి విధానానికి ఐడియా ఉంది కదా. నీ డాలర్కి ఏముండదు ఇంకప్పుడు. సిద్ధమా? ట్రంప్ సిద్ధమా? ఎందుకంటే $1 $100 సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. అంటే దాదాపుగా $1 $100 గురించి మాట్లాడుకుంటున్న సందర్భం ఇదే కదా. అండ్ 2-3 రోజులుగా జరుగుతున్న పరిణామాలకు, ఈ రోజు జరుగుతున్న పరిణామాలకు చాలా వ్యత్యాసం ఉంది. ట్రంప్ ఏమంటాడు? నిన్న మొన్నటి వరకు బెదిరిస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ అంటే భయపడిపోతున్నాడు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆ భయపడిపోతున్న వ్యక్తి అవాకులు చవాకులు పేలుతున్నాడు. నిన్నటి వరకు కూడా పీటర్ నవారో, స్కాట్ బెసెంట్, మార్క్ రూబియో వీళ్ళంతా ఎవరు? ఇంతవరకు ఎందుకు మాట్లాడలేదు? సుంకాలకు సంబంధించి ఆ సుంకాలు విధించిన తర్వాత భారత్ వేసుకున్న అడుగులు, భారత్ తీసుకున్న చర్యలు, ఇటు రష్యా అలాగే చైనాలతో సత్సంబంధాలు నెలకొంటూ ముందుకు వెళ్తున్న సందర్భం. ఏమంది ట్రంప్కి? బహుశా ఈ మాట అర్థం కాలేదనుకుంటా. అర్థం కాని నటిస్తున్నాడు. భారత్ ఎప్పుడు ఒకటే చెప్పుకొచ్చింది, నేషన్ ఇంట్రెస్ట్ మాకు ప్రప్రథమం, మాకు ప్రాధాన్యం. మేము అమెరికాతో విభేదం కోరుకోవటం లేదు, అమెరికా మాతో విభేదం కోరుకుంటోంది. వీ మైట్ హ్యావ్ ఎ డిఫరెన్సెస్, నాట్ డిస్ప్యూట్స్ అంటూ కూడా ఇక్కడ చెప్పుకొచ్చింది భారత్. అంటే మాకు ఆ డిఫరెన్సెస్ ఉండొచ్చు కాక దేశాల మధ్య, కానీ శత్రుత్వం కాదు. కానీ ట్రంప్ మాట్లాడుతున్న మాటలేంటి రోజు? ఈ క్రమంలోని ఇండియాను తొక్కేస్తా ఉంటున్నాడు. ట్రంప్ ఏమంటున్నాడు చూద్దాం, ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. Number one, they'd like to be here, and number two, the tariffs are protecting them, and number three, they want to avoid paying tariffs. When they build their cars here, they don't have any tariffs to pay. You know, when you build here, you don't have any tariffs. We get along with India very well, but India has, you have to understand, for many years it was a one-sided relationship. Only now, since I came along, and because of the power that we have with tariffs, India was charging us tremendous tariffs, about the highest in the world. They were about the highest in the world, number one. And we therefore weren't doing much business with India, but they were doing business with us because we weren't charging them. Foolishly, we weren't charging them. So they would send in massive, everything they made, they'd send it in, pour it into our country. Therefore, it wouldn't be made here, which is a negative. But we would not send in anything because they were charging us 100% tariffs. And, I'll give you an example. Harley Davidson couldn't sell into India. There was a 200% tariff on a motorcycle. So what happens? Harley Davidson went to India and built a motorcycle plant. And now they don't have to pay tariffs. Same thing as us. So what we're doing is literally thousands of companies are coming into the U.S., car companies, AI, but, more traditionally car companies. We have so many car company factories under construction or being designed right now. And they're coming from China, they're coming from Mexico, I must tell you, and they're coming from Canada, a lot of them coming from Canada. But they're coming into our country because they want to build here. And they want to build here for two reasons. Number one, they'd like to be here. And number two, the tariffs are protecting them. And number three,
they want to avoid paying tariffs. When they build their cars here, they don't have any tariffs to pay. You know, when you build here, you don't have any tariffs. We get along with India. చూసారుగా ఎవరెవరు పేలెత్తుతున్నాడు? చైనా, మెక్సికో అండ్ కెనడా. చైనా, మెక్సికో, కెనడా శత్రు దేశాలకు సంబంధించి పేరెత్తుతున్నాడు. తనకు శత్రు దేశాలే టారిఫ్స్ విధించిన సందర్భం. ఇప్పుడు ఎందుకు ఎత్తున్నాడు? ఇక్కడ భారత్ని వేలెత్తి చూపించడానికి, భారత్ని దెప్పిపోవడానికి. ఈ ట్రంప్కి అర్థం కాని మాట ఏంటంటే, ట్రేడ్ డెఫిసిట్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో డాలర్స్లో కంపారిజన్ ఎందుకు చేస్తున్నావు? డాలర్స్లో కంపారిజన్ దేనికి చేస్తున్నావు? ఆల్రెడీ విధించావు, సుంకాలు విధించావు కదా, సుంకాలు విధించావు. ఇది కేవలం భారత్ మీద విధించావా? నువ్వు మిగిలిన దేశాల మీద కూడా విధించావు. అండ్ ట్రేడ్ డెఫిసిట్ గురించి మాట్లాడుతున్నావు కదా. ఏమంటాడు ట్రంప్కి వచ్చిన మాయరోగం ఏంటంటే ఒకటి, అదేంటి? సుంకాల రోగం. ఆ సుంకాల రోగం ఎందుకు వచ్చింది? ఆ రోగానికి ముందు డయాగ్నోస్ అయింది రెండు దేశాల మధ్య ట్రేడ్ డెఫిసిట్ అంటూ కూడా. ఒకసారి ట్రేడ్ డెఫిసిట్ గురించి ట్రంప్కి ఎవరైనా చెప్పే ప్రయత్నం చేయండి. ఇక్కడ మనం చెప్పాల్సిన అవసరం లేదు, అమెరికాలో ఎవరైనా ఉంటే చెప్పే ప్రయత్నం చేయండి. ఏ 18వ 19వ స్థానంలోనూ ఉంది ట్రేడ్ డెఫిసిట్ విషయంలో భారత్, సబ్జెక్ట్ టు ద కరెక్షన్. బట్ ఇదే చైనాతో ఎంత ట్రేడ్ డెఫిసిట్ ఉంది? ఎందుకు మాట్లాడరు? ఆ ట్రేడ్ అడ్వైజర్స్ ఎందుకు మాట్లాడరు? పీటర్ నవారో ఎందుకు మాట్లాడు? భారత్ మీద పడి ఏడిసి ఆ పీటర్ నవారో ఎందుకు మాట్లాడు? ట్రంప్ ఎందుకు మాట్లాడట్లేదు? ఇది కదా మాట్లాడుకోవాల్సిన సందర్భం. స్కాట్ బెసెంట్, why is not talking about the trade deficit about all other countries? Time and again why he is commenting on India? ఎందుకు మాట్లాడితే ఇటు ఇండియా మీద పడేడుస్తున్నారు? ఈ మధ్య కాలంలో ట్రేడ్ అడ్వైజర్, ఇటు ట్రంప్కి ట్రేడ్ అడ్వైజర్గా ఉన్న ఆ కోటరీ ఈ మధ్యకాలంలో ఏముందో నేను చెప్తాను చూడండి. ఇండియా ఈజ్ ద మహారాజా ఆఫ్ టారిఫ్స్. ద ఎక్స్పోర్టర్స్ అ బంచ్ ఆఫ్ స్టఫ్ అండ్ వోంట్ లెట్ us సెల్ టు దెమ్. ఇంకేమంటాడు? ఎవ్రీబడి ఇన్ అమెరికా లూజర్స్ బికాస్ ఆఫ్ వాట్ ఇండియా ఇస్ డూయింగ్. అమ్మ బాబోయ్, అమెరికాలో ప్రతి ఓడు నష్టపోతున్నాడు ఇండియా చేసిన దానికి. అరే మీరు మాట్లాడుతున్న దానికి, మీరు చేస్తున్న దానికి ఏమైనా బుర్ర పని చేస్తుందారా ఎదవల్లారా? నేను ట్రంప్ అనట్లే, ఆ ట్రంప్ కోటరీని తిడుతున్నా. ఆ ఎదవలకి అసలు బుర్ర పని చేస్తుందా? బుర్ర పని చేస్తున్న పెట్టుకురా బాబు ట్రంప్. నీ కోటరీ అంతా అలాగే ఏడుస్తుంది. అండ్ ఈరోజు కూడా మాట్లాడుకుంటున్న సందర్భం ఏమంటాడు? ఇటు భారత్కి సంబంధించి మాట్లాడుతున్న సందర్భంలో నష్టపోతున్నారట, ఇటు అమెరికా నష్టపోతుంది, ట్రేడ్ డెఫిసిట్ గురించి మాట్లాడుకున్న సందర్భం. దాంతోపాటు కంపెనీలన్నీ కూడా ఇటు భారత్ వెళ్తేనే భారత్ అత్యధిక సుంకాలు వేస్తోంది, భారత్లోని కంపెనీలు పెట్టాలట. కరెక్టే, తప్పే ఉంది. లగ్జరియస్ ఐటమ్స్ కావాలనుకునే ధనవంతులకి ఎంత సుంకాలైనా భరిస్తారు కదా. వాళ్ళకి కావాల్సింది, వాళ్ళకి తాహత ఉంది కాబట్టి కావాలనుకుంటూ కొనుక్కుంటారు, లేకపోతే లేదు. అటువంటి వాటి మీద కదా. కానీ భారతీయులకు అవసరమైన, మధ్యతరగతి ప్రజలకు అవసరమైన విషయాల మీద భారత ప్రభుత్వం, ఐఎమ్ సేయింగ్ ఇండియన్ గవర్నమెంట్, అది ఏదైనా కావచ్చు, ఏవైనా కావచ్చు, ఇక్కడ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాయి. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నించిద్దాం. మా ప్రతినిధి కళ్యాణ్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. కళ్యాణ్, ఎలా చూడాలి ట్రంప్ వ్యాఖ్యలని? సచిన్, ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా క్లియర్ గా ఇండియన్ మార్కెట్ కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ, ఇండియన్ కార్ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ, మిగతా మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరు తీసుకున్నా కూడా వీళ్ళందరూ తట్టుకొని మార్కెట్ లో ఉండాలి అంటే ఖచ్చితంగా బయట నుంచి వచ్చే కంపెనీస్ కి ట్యాక్సెస్ వేయాల్సిందే. వెయ్యని ఏడల ఇక్కడున్న కంపెనీస్ అన్నిటికీ ఆ బిజినెస్ అనేది తగ్గిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటాయి. కాంపిటేటివ్ గా ఉండడానికి ఇక్కడ వాళ్ళని మనం ప్రోత్సహించాలి, మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ని ముందుకు తీసుకెళ్లాలి. కాబట్టి ఖచ్చితంగా బయట వాళ్ళు ఫ్యాక్టరీస్ పెట్టాలి, పెట్టితేనే వర్కౌట్ అవుతుంది. ఏ దేశంలో అయినా ఇలానే జరుగుతుంది. ఇప్పుడు అమెరికాలో కూడా ఆయన ఇక్కడ కంపెనీలు పెట్టినా వాళ్ళే ఒక పక్కన మనం చూస్తే ల్యాండ్ ఇస్తాం, సబ్సిడీ ఇస్తాం, ఎలక్ట్రిసిటీ ఇస్తాం, ఇలా చాలా ఫిజిబిలిటీస్ వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ కూడా కొన్ని 100 ఎకరాలు కావచ్చు, 1000 ఎకరాలు కూడా ఇస్తాం వాళ్ళు ప్లాంట్ పెట్టుకోవడానికి. వాటికి ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. కాబట్టి అన్ని రకాలుగా ఆలోచించే చేస్తారు ఇలాంటి పనులని. కానీ ట్రంప్ మాత్రం మాకు ఇండియాతో బిజినెస్ ఏం లేదు, వాళ్ళు మాత్రం మా కంపెనీస్ కి సంబంధించిన వాటిని ఖచ్చితంగా వాళ్ళు 100% ట్యాక్సెస్ వేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పుకొస్తున్నాడు. కానీ పెద్దగా చెప్పుకోవాలంటే అమెరికాకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ పెద్దగా మన దగ్గర ఎక్కువ లేవు. కార్ మ్యానుఫ్యాక్చరీస్ చూసుకుంటే కనుక చాలా కంపెనీస్ ఎగ్జిట్ అయిపోయాయి. ఫోర్డ్ కానీ, లేకపోతే షెవ్లే కానీ, ఇలాంటి కంపెనీస్ అన్ని కూడా ఎగ్జిట్ అయిపోయాయి. ఎందుకు అని అంటే వాళ్ళు ఇండియన్ మార్కెట్ కి తగ్గట్టు ప్రొడ్యూస్ చేయలేదు, ప్రోడక్ట్స్ ని కానీ, కార్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేదు. కాబట్టి అవి ఇక్కడ
తెలుసుకోలేదు ఇక్కడ మార్కెట్ లో, కాబట్టి అవి ఎగ్జిట్ అయిపోయినాయి. సో దాంట్లో తప్పేం లేదు. కానీ ట్రంప్ మాత్రం అంతా ఏదో తప్పు జరిగిపోతుంది, అంతా భారతదేశం మాత్రం ట్యాక్సెస్ చాలా విధిస్తుంది అమెరికన్ కంపెనీలపై. ఒక పక్కన మనం చూసుకుంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఒక్కసారి మనం చూస్తే కనుక సచిన్, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి సంబంధించి ఐటీ ప్రాజెక్ట్స్ మనం మాక్సిమం దానికి సంబంధించిన చీప్ లేబర్ ఇక్కడ మనకి ఇండియాలో చాలా స్కిల్ ఉండి తక్కువలో దొరుకుతారు కాబట్టి వాళ్ళు ఆ కంపెనీస్ కి సంబంధించిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఇక్కడ పంపించి ఇక్కడ మన వాళ్ళతో పని చేయించుకొని వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు డబ్బులు సంపాదించారు మనకంటే ఎక్కువ అన్ని రకాలుగా. కానీ ఇప్పుడు మనం మాత్రం మనం అమెరికాకి పంపించేవని మన ప్రోడక్ట్సే కదా. మన ప్రోడక్ట్స్ ని మనం ఎక్కువ ట్యాక్సెస్ లో కాకుండా తక్కువ ట్యాక్సెస్ లోనే అక్కడ మన వాళ్ళు, మన తెలుగు వాళ్ళు కానీ మన ప్రోడక్ట్స్ ని యూజ్ చేసే వాళ్ళు, టెక్స్టైల్స్ కానీ జ్యువెలరీ కానీ ఇవన్నీ తక్కువ ట్యాక్సెస్ తోనే పంపించాం. కానీ ఇప్పుడు ఏదో చెప్పాలి కాబట్టి ఒక రీజన్ చెప్పాలి కాబట్టి ఏదో ఒక రీజన్ చెప్పడానికి ట్రై చేస్తున్నారు. లాస్ట్ 2-3 రోజుల నుంచి మనం చూస్తే కనుక యాంగిల్ కూడా మారిపోయింది. ట్రంప్ 2-3 రోజులు కనిపించలేదు. ట్రంప్ కు సంబంధించిన సెనేటర్స్ కానీ, అడ్వైజర్స్ కానీ, ట్రేడ్ అడ్వైజర్స్ కానీ వీళ్ళ యాంగిల్ కూడా చేంజ్ అయిపోయింది. లాస్ట్ 2-3 డేస్ నుంచి నెగోషియేషన్స్ కి వీళ్ళు వచ్చేలాగానే ఉన్నారు. ఖచ్చితంగా మోకాలపై నిలిచే పరిస్థితి ఉంటుంది. యూరోపియన్ యూనియన్ ఇప్పుడు మనం బ్రసెల్స్ కి సంబంధించిన మీట్ గురించి మనం చూస్తే కనుక మన ఇండియన్ ట్రేడ్ సెక్రటరీ అక్కడ ఉన్నాడు ప్రస్తుతానికి. అక్కడ కూడా డీల్ చేస్తున్నాడు జర్మనీతో, జపాన్ తో, ఇలా మిగతా దేశాలతో కూడా ఫ్రీ ట్రేడ్ ని చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఆల్రెడీ చేస్తున్నాం. సో ఇవన్నీ చూసి భయపడుతున్నాడు ట్రంప్. లార్జెస్ట్ ఎకానమీ అవ్వబోతున్నాం మనం, ఒక సుప్రీం పవర్ అవ్వబోతున్నాం. మన జీడిపి ప్రపంచాన్ని శాసించే లెవెల్లో ఉండబోతుంది. మన గ్రోత్ రేట్ చూసుకుంటే లాస్ట్ క్వార్టర్ లో కూడా మనం లాస్ట్ మంత్ కనుక జస్ట్ ఆగస్ట్ కి సంబంధించిన జిఎస్టీ చూసినా కూడా 6.5% గ్రో అయింది. మనం జిఎస్టీలో ఏదైతే ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తామో 150,000 కోట్ల జిఎస్టీకి వసూలు కూడా జరిగినాయి మనకి. అలాంటి పరిస్థితి ఉంది. మన ఎకానమీ బ్లాస్ట్ అయ్యి మనం సుప్రీం పవర్ గా ముందుకెళ్ళిపోతున్నాం. అమెరికాని పక్కన పెట్టేస్తున్నాం అని చెప్పేసి తట్టుకోలేక కడుపు రగిలిపోయి ట్రంప్ ఏం చేయాలో అర్థం కాక తన సొత్తులు ఎవరైతే ఉన్నారో, తన టీంలో ఎవరైతే ఉన్నారో అడ్వైజర్స్ తోని మెల్లిగా మంతనాలు నడపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వెంటనే దిగి వస్తే కుదరదు కాబట్టి అలా మనపై చిన్న బురద జల్లి దాని తర్వాత లేదు అని చెప్పి దాన్ని కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేయడం తప్పించి ఇంకేం లేదు. చాలా క్లియర్ గా ట్రంప్ అయితే ప్రస్తుతానికి అదే చేస్తున్నాడు అని చెప్పి చాలా క్లియర్ గా తెలుస్తుంది సచిన్ ఒక్కరకర. రైట్, ఒక్కసారి బహుశా ట్రంప్కి ఎవరైనా చెప్పే ప్రయత్నం చేయండి, ఆ నెంబర్స్ని పంపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ట్రేడ్ డెఫిసిట్ అంటూ కూడా మాట్లాడుతున్న సందర్భంలో ఆ నెంబర్లతోనే మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఇటు మెక్సికన్కి సంబంధించి 2024 లెక్కల ప్రకారం చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏం లేదు. ట్రేడ్ డెఫిసిట్ అంటే మనం అంటే ఇప్పుడు ఫర్ ఎక్స్ అండ్ వై అనుకుందాం. నేను మన ఇద్దరి మధ్య ట్రేడ్ జరుగుతుంది అనుకుందాం. ఇప్పుడు నేను ఒక 50 రూపాయలు మీ నుంచి కొన్నాను అండ్ మీరు నా నుంచి ఒక 100 రూపాయలు కొన్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సెయింగ్. లేకపోతే ఒక ఎక్స్ 50 రూపాయలు వై నుంచి కొన్నాడు, వై ఎక్స్ నుంచి ఒక 100 రూపాయలు కొన్నాడు. ట్రేడ్ డెఫిసిట్ ఎంత? 50. అది డిఫరెన్స్. సో ఇది పడేస్తుంది అమెరికా. అంటే ఇది భారత్ మనకి ఎక్కువ లాభం పొందుతోంది అనేది. బట్ నిజంగా భారతేనా? ఒక్కసారి లెక్కల్లో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎగ్జాంపుల్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ది హిందూ కథనాన్ని ఇక్కడ నేను కోట్ చేయడం జరుగుతోంది. బహుశా మీరు అనుకోవచ్చు నేను చెప్తున్న మాట అని చెప్పి. కాదు, ది హిందూ కథనానికి నేను కోట్ చేస్తున్నాను. ది హిందూ కథనం ప్రకారం ఇక్కడ నేను ఆ లెక్కలు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. 2024 మెక్సికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ట్రేడ్ డెఫిసిట్ అమెరికాతో ఎంత ఉందో తెలుసా? $175.9 బిలియన్. ఇది ఇండియాతో పోల్చుకుంటే 3.5 రెట్లు ఎక్కువ. బట్ మన మీద 25% టారిఫ్స్ వేసిన సందర్భం. వియత్నాం $129.4 బిలియన్, జర్మనీ $87.9 బిలియన్, ఐర్లాండ్ $87.2 బిలియన్, తైవాన్ $76.4 బిలియన్, జపాన్ $72.3 బిలియన్, సౌత్ కొరియా $69.9 బిలియన్. ఇప్పుడు చెప్పాలిగా, ట్రంప్ చెప్పాలి కదా ట్రేడ్ డెఫిసిట్ గురించి మాట్లాడుకునే సందర్భంలో. అంతే కదా, ఏదో నోటుకొచ్చింది వాగేస్తానంటే ప్రపంచ దేశాలు చూస్తూ ఊరుకోవు ట్రంప్. బహుశా నీ అడ్వైజరీ టీంకి సరిగ్గా ఏబిసిడీలు కూడా రాదనుకుంటా. అంతటి అనామకుల్ని పెట్టుకున్నావు. బహుశా నీకు తెలియకపోతే అఫ్కోర్స్ ఇప్పటికే నువ్వు తిడుతున్నావు నీ ట్రేడ్ అడ్వైజర్స్ని కావచ్చు, నీ టీంని